హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకున్న చిట్టి పునుగులు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ, బన్సీ రవ్వ సన్నగా ఉన్నది తీసుకున్నామనమాట. దీనిలో అదే కప్పుతో అరకప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. మీడియం అటుకులు కానీ, మొద్దటుకులు కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాము. తర్వాత మొత్తం 1:30 కప్పు మజ్జిగ తీసుకున్నామండి. మీరు కావాలంటే సగం పెరుగు, సగం నీళ్లు కూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇంకొక అరకప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. దీనిలో రవ్వ కానివ్వండి, అటుకులు కూడా 2 మనకి నీరు ఎక్కువగా పీల్చుకునేదనమాట. అందుకని 1:30 కప్పు మజ్జిగైతే వేసుకున్నాము. మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. రవ్వ, అటుకులు కూడా మనకి చక్కగా నానతాయనమాట. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా! మజ్జిగ మొత్తం పీల్చేసుకున్నాయండి. రవ్వ, అటుకులు చక్కగా నానిపోయినాయనమాట. ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. మనకి కన్సిస్టెన్సీ చాలా దగ్గర పడింది కాబట్టి, దీనిలో ఇంకొక పావు కప్పు వరకే మజ్జిగ పోసుకుందామండి. ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. పిండి మనకి అస్సలు పలచన కాకూడదండి. దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగానే ఉండాలి. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చండి, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ఇంకా దీనిలో ఇవాళ మనం వంట సోడా వేసుకోవట్లేదండి. ఆ ప్లేస్‌లో వచ్చి నేను ఒక పావు కప్పు వరకి దోస పిండి వేశాననమాట. పులిసిన దోస పిండండి ఇది. వంట సోడా అవాయిడ్ చేయడం కోసం నేను ఒక పావు కప్ వచ్చి దోస పిండి వేసుకున్నాననమాట. దోస పిండి గనక అందుబాటులో లేదనుకోండి మీరు ఒక చిటికెడు వంట సోడా వేసుకొని వేసుకోవచ్చు. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగానే ఉండాలనమాట. పునుగులు వేసుకునే కన్సిస్టెన్సీలో ఉండాలి. నూనె వేడెక్కిందండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. ఈరోజు నేను చిట్టి పునుగులు వేశానండి. మీరు ఇదే పిండితో కావాలంటే నార్మల్ పెద్ద పునుగులు కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు టిఫిన్ పిండి ఏమీ లేదనుకోండి, లేదంటే ఈవినింగ్ టైమ్‌లో ఏదైనా తినాలనిపించినప్పుడు వేడి వేడిగా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. ఇలానే తినేయొచ్చు. కావాలంటే మీకు నచ్చిన చట్నీ ఏదైనా కానీ బావుంటుందండి. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ ఏదైనా కానీ బావుంటుంది దీనిలోకి. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందామండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా కమ్మగా ఉంటాయన్నమాట. అంతేనండి చక్కగా వేగిపోయినాయి తీసేసుకుందాము. ఒక కప్పు గోధుమ రవ్వకి అరకప్పొచ్చి అటుకులు తీసుకున్నామండి. అదే కప్పుతో మొత్తం 1 కప్పు వరకైతే మజ్జిగ పట్టినియనమాట. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.